స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు అనేటువంటి ఉద్దేశాన్ని మనం తేటగా తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు తన యొక్క కార్యాలను భూమి మీద ఎలా విస్తరింపజేశాడు అనేటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నిత్యత్వంలో ఎలాంటి దేవుడో మనం అనేక సంగతులను గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా మనం పరిశుద్ధాత్మ అనేటువంటి సంగతిని గురించి అనేక వారాలుగా మనం విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ, ఈ యొక్క పరిశుద్ధాత్మను గురించి గ్రంథం చాలా అద్భుతమైనటువంటి సంగతులను తెలియజేసింది. వాస్తవానికి ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథం స్థిరపడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క గ్రంథాన్ని ఏర్పాటు చేయట్లో అద్భుతమైనటువంటి పాత్రను వహించింది అనేటువంటి సంగతిని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి భాగంలో ఈ దినమందు వాక్యపట్న భాగముగా చదువుకున్నటువంటి భాగంలో అనేక విషయాలు పరిశుద్ధాత్మను గురించి చెప్పబడుతూ ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మని యొక్క చర్యలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ మానవులు చేయలేనటువంటి కార్యాలను, దేవుడు సంకల్పించినటువంటి సృష్టి నిర్మాణమును అద్భుతంగా సృష్టించింది అనేటువంటి విషయాలను మనము చూస్తూ వస్తున్నాం. అది మానవ మాతృలకు సాధ్యము కానటువంటి సృష్టి నిర్మాణం అని, అందుచేత దేవుడు పరలోకమందున్నటువంటి తన కుమారుడైన క్రీస్తును పరిశుద్ధాత్మను వినియోగించి ఈ సృష్టిలో అద్భుతాన్ని సృష్టించాడు అనేటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. చదవబడినటువంటి భాగం కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అనేక సంగతులు ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 5వ వచనములో అంటాడు, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు 5వ వచనములో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయటి మాటలను వినియోగింపక, అదుగో పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దుష్టాంతరములను వినియోగించి తిని. పరిశుద్ధాత్మ ఎలా వినియోగించిందో గ్రంథాన్ని, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానాన్ని ఎలా వివరించిందో ఆ వివరణ చొప్పున గ్రంథం బోధించబడాలి. పరిశుద్ధాత్మ ఏ కోణములో అయితే ఈ గ్రంథాన్ని ఏర్పాటు చేసిందో, దేవుడు ఏ కోణంలో ఈ ఉద్దేశాలను మానవులకు చూపించాలనుకున్నాడో ఆ ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ లిఖించాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసినటువంటి ఆ కోణాన్ని వినియోగించి గ్రంథాన్ని చూడడానికి ప్రయత్నం జరగాలి. అది చూడాలి అంటే పోయిన వారంలో మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మను పొందిన వారై ఉండాలి. గ్రంథాన్ని చూడాలన్నా, గ్రంథ ఉద్దేశాలను గ్రహించాలన్నా మానవులు ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మను పొందిన వారై ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి గ్రంథం. దీన్ని గ్రహించడానికి మానవులకు అసాధ్యం, మానవులకు అర్థం కానటువంటి గ్రంథం. అది మనిషి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మను పొందిన వారై నిలబడాలి. ఇదే అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది, మనం చదువుకుందాం. 9వ వచనంలో ఇందును గూర్చి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాలకు గోచరం కావువి. దేవుని జ్ఞానము మనుష్య హృదయానికి గోచరము కాదు. ఎందుకని గోచరం కాదు అంటే ఆ హృదయంలో అనేకమైన సంగతులు దాచబడి ఉంటాయి. మానవ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఆలోచన హృదయమందు జనిస్తుంది. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయ అంతరంగమందు ఎన్ని సంగతులు ఉంటాయో మానవుడికి గోచరం కాదు దేవుని సంగతి. కాబట్టి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే
పరిశుద్ధాత్మను పొందిన వారై ఉండాలని 2వ అధ్యాయంలో ఖండితంగా చెప్పివేయబడింది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో, దేవుడు ఏమి సిద్ధపరిచాడు నా కొరకు అన్న సంగతి గ్రహించడానికి అవకాశం ఉండదు. ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. దేవుడు నా కొరకు ఏం సిద్ధపరిచాడు, దేవుడు ఏం చేశాడు నా కొరకు అనే సంగతి గ్రహించాలి అంటే మానవుడు దేవుని ఆత్మను పొంది ఉండాలి, పరిశుద్ధాత్మను బహుమానంగా అందుకొని ఉండాలి. పాపము కడుగవేయబడినటువంటి వాడై పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని వాగ్దానమును అందుకోవాలి. అందుకున్నప్పుడు మాత్రమే గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. 10వ వచనములు అంటాడు, మనకైతే అంటే బాప్తిసం పొందినటువంటి వారికి, లేక సంఘంలో చేర్చబడినటువంటి వారికి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను అందుకున్నటువంటి వారికి అని అర్థం. మనకైతే అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని వాగ్దానం అందుకున్నటువంటి వారికి అని అర్థం. పౌలు అంటున్నాడు మనకైతే. ఏం చేశాడు దేవుడు మనకైతే అంటే, చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుతున్నాడు. ఎక్కడుంది ఆత్మ? హృదయంలో. పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం పొందినటువంటి వారికి అని అర్థం. పరిశుద్ధాత్మ బహుమానం పొందినటువంటి వారికి ఈ సంగతిలో బయలుపరచున్నాడు. ఈ సంగతులు తెలుస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళు మాత్రమే తెలుస్తాయి. ఎందుకు ఈరోజు ఆల్ డినామినేషన్స్ దేవుని గ్రంథాన్ని గ్రహించలేనటువంటి వారై మనుషుల యొక్క ఉద్దేశాలను బోధిస్తున్నారు, మనుష్య జ్ఞానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. వాళ్ళు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోతున్నారు. ఎందుకు? కారణమేమి అంటే గ్రంథం వాళ్ళకి అర్థం కాల. ఎందుకు కాలేదు అంటే పరిశుద్ధాత్మన సంగతి వాళ్ళు ఎరుగరు. వారి బాప్తిస్మంలో మారుమనసు పొందండి అన్నారే కానీ పరిశుద్ధాత్మని బహుమానం అందుకోండి అనేటువంటి భావన లేదు. పరిశుద్ధాత్మని సంగతే తెలియలా. అందుకొరకై వాళ్ళు గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారు గ్రంథంతో. మనుషుల జ్ఞానం ఆధారం అయిపోతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లేదో మానవ జ్ఞానం ఆధారం చేసుకొని సంఘాలని పేర్లు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో దేవుడు అనేటువంటి ఉద్దేశంతో భక్తిహీనులై బ్రతుకుని కొనసాగిస్తున్నారు. కారణం ఏమంటే పరిశుద్ధాత్మను ఎరక్కపోవటం, పరిశుద్ధాత్మ తృణీకరణ జరగడం. వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మను గ్రహించలేకపోవటం ద్వారా వాళ్ళు ఈ విషయాలను కోల్పోతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 4వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినాను, సువార్తను ప్రకటించినాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరిచినటువంటి అద్భుతమైనటువంటి దృష్టాంతరములను వినియోగించి తిని. పరిశుద్ధాత్మ కనపరిచినటువంటి దృష్టాంతరములు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవిక సందేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మనస్సు ఏంటో తేటగా తెలుసుకొనుటకు. కనుక అర్థం కానిటువంటి మనుషులు గ్రంథాన్ని అపార్థంలోకి తీసుకొని పోతున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. హృదయం ఏమైపోయిందంటే దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైన ఆరాధన. ప్రతి ప్రభుదినమందు ఆరాధన జరుగుతుంది అంటే అది వ్యర్థమైనటువంటి ఆరాధన అయిపోకూడదు, తెలియనటువంటి ఆరాధన. ఈనాడు క్రైస్తవులు దేవుడెవరో తెలియనటువంటి క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులని పేరు పెట్టుకొని దేవుడెవరో తెలియనటువంటి వారు ఉన్నారు. దేవుడెవరో తెలియక ఆరాధన, ఎవరికి ఆరాధన చేయాలో తెలియక, ఎవరిని ఆరాధించాలో అర్థం కాక
ఈనాడు క్రైస్తవులు మనుషుల పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన. కాబట్టి హృదయమేమో దూరంగా ఉంది, పెదాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం లేని హృదయం, పరిశుద్ధాత్మను కలిగిన హృదయం, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి హృదయం అది. ఎందుకనంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు. మనుషాత్మకు ఏం తెలుసు అంటే మనుషుల్లో ఉన్న సంగతులు మనుషాత్మకు తెలుస్తాయి. నాలో ఉన్న సంగతి నాకు మాత్రమే తెలిసినటువంటి సంగతి. దేవుని ఆత్మ నాలో ఉంటే దేవుని సంగతులను గ్రహించడానికి అవకాశం ఉంది. అందుకు ఆ మాట అన్నాడు పౌలు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ చేత బయలుపరిచి ఉన్నాడు. మనకైతే అంటే మనం పొందాం ఆత్మను, కాబట్టి పొందినటువంటి ఆత్మ ద్వారా దేవుని సంగతులను గ్రహించడానికి అవకాశం ఉంది. చదవండి 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మాలు ఏమున్నాయో గ్రంథంలో ఆ మర్మాలను సైతం పరిశోధిస్తుంది ఆత్మ. ఆత్మకు తెలుసు దేవుని సంగతి, మనుషులకు తెలియదు దేవుని సంగతులు. తెలుసు అని అనుకోవటం తప్ప మనుషులకి తెలియదు. కాబట్టి దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలిసి ఉంటాయి. కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా సంగతులను మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. 11వ వచనములు అంటాడు, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. అందుకొరకు దేవుడు పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించాడు. నువ్వు వెళితే కానీ వాళ్ళకి సంగతి అర్థం కాదు. దేవుని వాగ్దానం అది, మానవ జాతికి దేవుడు చేసినటువంటి వాగ్దానం. భూమి మీద ఆదరణకర్తగా ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుడు, ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుడు. ఆత్మను అనుగ్రహించి ఆత్మ ద్వారా దేవుని సంగతులను గ్రహించాలని దేవుడు కోరుకున్నాడు. నా సంగతి ఏంటో మీరు తెలుసుకోండి, నా మనసు ఏంటో మీకు తెలియాలి. చాలా క్రమంగా ఉంది దేవుని గ్రంథం. ఎక్కడ అనుమానం లేదు, ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. చాలా తేటగా, క్లియర్గా, గోడకు కొట్టిన మేకులాగా స్థిరంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము తేటగా ఉంది. గ్రహించలేనటువంటి మనుషులు అపార్థం జరుగుతూ ఉంది. ఆత్మచేత దీన్ని గ్రహించడానికి ప్రయత్నం జరగాలి అని దేవుడు కోరుకున్నాడు. 11వ వచనంలో అంటాడు, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరెవరికి తెలియను, అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మని నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాం. బోధ ఎలాగ జరుగుతుంది? బోధ ఆత్మ ఏం తెలియజేసిందో, ఏ ఉద్దేశాన్ని స్థిరపరిచిందో ఆ ఉద్దేశ ప్రకారంగా బోధ జరుగుతుండాలి. మనుష్య జ్ఞానంతో కాదు, ఇది మనుషుని యొక్క ఉద్దేశంతో జరగదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు, గ్రంథ ఉద్దేశంతో, ఆత్మ నేర్పు మాటలతో గ్రంథ బోధ జరగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. 14వ వచనంలో అంటాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి సంబంధి, లోక సంబంధి దేవుణ్ణి ఎరగడు. ఆత్మ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఆత్మ లేని వాడికి గ్రంథం అర్థం కాదు.
ఆత్మను పొందినవాడు గ్రంథాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. ఒకవేళ పొరపాట్లో ఉన్నా దాన్ని దిద్దుకోవడానికి అవకాశం ఉంది. సరైనటువంటి మార్గంలో నిలబడటానికి, దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనసును ఎరిగి బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. గ్రంథంలో అనేకమైనటువంటి అనుమానాలు ఈనాడు క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. చాలా తేటగా ఉంది ఈ గ్రంథం. గ్రహించలేనటువంటి మనుషులు, ఆత్మను పొందనటువంటి వారై, దేవుని ఎరగనటువంటి వారై బ్రతుకుని కొనసాగించేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వాడు దేవుని సంగతిని ఎరగడు. చూడండి 14వ వచనంలో, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవము చేత, ఆత్మను పొందినవాడై అనుభవజ్ఞుడై ఉద్దేశాన్ని గ్రహించాల. ఆ ఉద్దేశాన్ని గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి? ఆత్మ లేనివాడు. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. అది సంగతి. ఎవరైనాను ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు దేవునికి సంబంధించిన వాడు కాదు. దేవుని ఆత్మ అన్నా, పరిశుద్ధ ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా ఒక్కటే. ఈ ఆత్మను దేవుడు వాగ్దానం చేసి క్రీస్తు ప్రభు ద్వారా మానవ జాతికి అందించినటువంటి బహుమానం, వాగ్దానం అది. దీని గురించి మనం అనేకసార్లు చదువుకున్నాం. ఈ వాగ్దానం ఎలా పొందాలి మనుష్యుడు? బాప్తిసం అనేటువంటి మహత్కార్యము ద్వారా దేవుడు ప్రేమించి పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని మనకు అందించాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో అనేకసార్లు ఈ మాటను మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది, పేతురు మాట్లాడుతున్నాడు అక్కడ. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం, అది బహుమానం, దేవుని వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పొందితే ఈ గ్రంథం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఈ వాగ్దానం పొందలేదో వారికి ఇది అర్థం కాదు. ఇది క్రీస్తు యొక్క ఆత్మ అని, పరిశుద్ధాత్మ అని, దేవుని ఆత్మ అని పేరు. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, గలతీ 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపించాను. తన కుమారుని యొక్క ఆత్మ, తండ్రి అయిన దేవునిలో నివసించిన ఆత్మ, తన కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించిన ఆత్మ, కొలతలేని ఆత్మ. ప్రభు అయిన క్రీస్తు పొందింది ఏంటి అంటే కొలతలేని ఆత్మ. దానికి కొలమానం లేదంట. ఆయన పొందినటువంటి ఆత్మకు కొలత లేదు. అందుకని మహత్కార్యాలు చేశాడు ఆయన. ఆయన లేచి నిలబడితే ప్రకృతి, సృష్టి యావత్తు భయపడిపోతుంది ఆయన లేచి. అలాంటి ఆత్మను పొందాడు ప్రభు అయిన క్రీస్తు. భూమి మీద ఉన్నటువంటి కాలంలో ప్రభు అయిన క్రీస్తు కొలతలేని ఆత్మను పొందినవాడు. చూడండి, యోహాను సువార్తలో ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త, ప్రభు అయిన క్రీస్తు కొలతలేని ఆత్మను పొందాడు. 3వ అధ్యాయము 34వ వచనంలో,
యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేని ఆత్మ ఆయన. ఎన్ని మహత్కార్యాలు చేశాడో భూమి మీద ప్రభువైన క్రీస్తు. ఎందుకు చేయగలిగాడు అంటే కొలత లేని ఆత్మను పొందినవాడు. ఈయన జననంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొనసాగింది. ఒక విశ్వాసురాలైనటువంటి కన్యక దగ్గరకు దేవుడు తన దూతను పంపి సమాచారాన్ని తెలియజేశాడు. సమాచారం ఏమంటే, మరి ఆ దయాప్రాప్తురాలా, నీవు ధన్యురాలవు, నీవు కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన రాజ్యం అంతములేనటువంటి రాజ్యము అనేటువంటి సమాచారాన్ని తెలియజేశాడు. ఈ శుభవచనానికి భయపడినటువంటి మరియమ్మ ఏం జరుగుతుందోనని ఆలోచన కలిగి ఉంది. పరిశుద్ధాత్మ కమ్ముకొని గర్భవతి అయి కుమారుని కన్నది అని గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క పుట్టుకను పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా, సర్వోన్నతుని యొక్క ఉద్దేశము ద్వారా క్రీస్తు యొక్క జననం జరిగింది. క్రీస్తు యొక్క జననం అది మానవ బీజంతో కాక పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో క్రీస్తు ప్రభు యొక్క జననం లోకంలోనికి జరిగింది. కనుక చూడండి, మాట చూద్దాం. లూకా సువార్తలో 1వ అధ్యాయం 26వ వచనంలో గబ్రియేలు దూత ఆమె దగ్గరకు వచ్చాడు. చదవండి 35వ వచనము. 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభువైన క్రీస్తు యొక్క జననంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం. క్రీస్తు లోకానికి రావడానికి దేవుని యొక్క ఏర్పాటు. పరిశుద్ధాత్మ ఏం చేసిందంట? పరిశుద్ధాత్మ 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు అనేక రకమైనటువంటి కార్యాలు. ఏ కాలమందు ఏ రీతిగా పరిశుద్ధాత్మ తన చర్యలను కొనసాగించింది భూమి మీద అనేటువంటి విషయాన్ని చూస్తే అనేక రీతులుగా తన యొక్క చర్యలను కొనసాగించింది భూమి మీద. దేవుని యొక్క ఏర్పాటులో పరిశుద్ధాత్మని యొక్క పనులు, దేవుని యొక్క ఏర్పాటులో పరిశుద్ధాత్మని యొక్క పనులు ఇలాగున కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువైన క్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు అంటే పావురం వలె ఆయన మీదకు వాలాడు. చూడండి మాట, ఇక్కడ ఉంది. మత్తయి సువార్తలో చూద్దాం దీన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది. ఈ విషయాన్ని మనం మత్తయిలోనే చూద్దాం. చూడండి, కనపడిందా? పదమూడవ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసిన. కానీ యేసు, ఇప్పటికే కానిము, నీతి యావత్తు ఇలాగు జరగవలెనని మనకు
తగి ఉన్నది. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటే. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. పరిశుద్ధాత్మ లేక దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకు వచ్చింది. ఇదే మాటను మనం మార్కు సువార్తలో చూద్దాం. ఈ తేడాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని ఆత్మ అన్నాడు. మార్కులో ఏమన్నాడు? 1వ అధ్యాయంలో చూద్దాం, చూడండి ఒక మాట. పదవ వచనంలో చూద్దాం. 9వ వచనం నుండి 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయ నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె. ఏమాత్మ అంట? పరిశుద్ధాత్మ. అక్కడేమన్నాడు అంటే దేవుని ఆత్మ అన్నాడు. అంటే దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒక్కటే. ఇందాక మనం గలతీయులకు రాసిన పత్రికలో చూసాం, క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒక్కటే. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తనలో ఉన్నటువంటి ఆత్మను కొలత లేకుండా ప్రభైన క్రీస్తుకు అనుగ్రహించాడు. ఆ కొలతలేని ఆత్మను పొందినటువంటి క్రీస్తు అనేక కార్యాలు చేశాడు భూమి మీద. ఈనాడు అనేక మంది మేము కూడా క్రీస్తు చేసిన కార్యాలన్నీ చేస్తామనేటువంటి అపోహలో, అపార్థంలో వాళ్ళు బ్రతుకులను గడుపుతున్నారు. ఆయన చేయగలిగాడు అంటే ఎందుకు చేయగలిగాడు అంటే కొలతలేని ఆత్మను పొందినవాడు. కొలతలేని ఆత్మను పొందినవాడు దేవుని కుమారుడు ఆయన. ఆ కొలతలేని ఆత్మను పొందినటువంటి వాడు కార్యాలను చేయగలిగాడు. అపోస్తులు పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. అపోస్తులు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. వాళ్ళు కొన్ని మహత్కార్యాలు చేశారు. వాళ్ళు కొంతమంది చనిపోయినటువంటి వారిని సైతం లేపారు. ఎందుకు చేయగలిగారు అంటే పరిశుద్ధాత్మలో నింపబడ్డారు వాళ్ళు. అపోస్తులు పరిశుద్ధాత్మలో నింపబడిన వారు. యేసుప్రభు అయితే కొలతలేని ఆత్మను పొందినవాడు. అనేక మంది రోగులను బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచాడు. సముద్రాన్ని ఊరకుండమని మాట్లాడాడు. గాలి నిమ్మళమై ఉండాలని ఆజ్ఞాపించాడు. సృష్టి లోబడింది ఆయన మాటకు. ఒకసారి తన శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ ప్రయాణంలో ఏం జరిగిందంటే ఆయన అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడంట. ఆయన ప్రయాణంలో సమయాన్ని వ్యర్థపుచ్చకుండా ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన ప్రయాణ సమయం, నిద్రపోతున్నాడు. ఒక తుఫాను రేగింది సముద్రంలో. తుఫానుకు పడవ అల్లాడిపోతుందంట. చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి వారు తన శిష్యులు అయినా వాళ్ళు భయపడిపోతున్నారంట. పడవ మునిగిపోద్ది అనేటువంటి భయాన్ని వాళ్ళను ఆవరించింది. పడవ మునిగిపోద్ది అనేటువంటి భయం చేత వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభును లేపేశారు. బోధకుడా, మేము మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపేశారు. లేచిన వెంటనే ప్రభైన క్రీస్తు లేచి చూశాడు. చూస్తే సముద్రం అంతా అల్లకల్లాలంగా ఉంది. వెంటనే ఆయన మాట్లాడాడు. సముద్రమా ఊరకుండు అన్నాడు. గాలి నిమ్మళమైపో అన్నాడు. వెంటనే సముద్రం నిమ్మళమైపోయింది, గాలి అణిగిపోయింది. శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎవరో
గాలి సముద్రమైన మాట వింటుంది. అలాంటి శక్తిమంతుడు భూమి మీద ప్రభువైన క్రీస్తు. సామాన్యుడు కాదు, మహాసమర్థుడు, శక్తిమంతుడు ప్రభువైన క్రీస్తు. ఎప్పుడు దేవుని వైపు చూస్తుంటాడంతే. తన జీవితంలో దేవుడు అనే భావం తప్ప వేరే భావాన్ని ఎరగనటువంటి వాడు ప్రభువైన క్రీస్తు. కాబట్టి లోకాన్ని జయించగలిగాడు. లోకాన్ని జయించడం అంత సులువు కాదు. ఈనాడున్న పరిస్థితి వేరు, ప్రభువైన క్రీస్తు భూమి మీద ఉన్న కాలం వేరు. ఆ కాలమందు ఎక్కడ చూసినా శవాల గుట్టలు. ఆ కాలమందు ఎటు చూసినా శవాల గుట్టలు, ఎక్కడ చూసినా శవాల గుట్టలు. మృతమైనటువంటి మనుషులు, పాపంలో చనిపోయినటువంటి మనుషులు, పాపంలో చనిపోయినటువంటి మనుషులు. ప్రభువైన క్రీస్తు సజీవుడై బ్రతికాడు భూమి మీద. ఇప్పుడైతే పాపం కట్టడి చేయబడి ఉంది. పాపం అంటే ఏదో తెలిసిపోయింది. పాపాన్ని ఎలా తప్పించుకోవాలో మార్గాన్ని చూపించాడు. పాపానికి జనకుడైనటువంటి వాడిని బందీని చేసి భద్రపరిచాడు. ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు తప్పించుకునే అవకాశం ఉంది. అయితే ప్రభువైన క్రీస్తు భూమి మీద బ్రతికిన కాలం ఎలాంటిదంటే అది బహుఘోరమైనటువంటి కాలం. అనీతిమంతులై మనుషులు బ్రతుకుతున్నటువంటి కాలం. నీతిని ఎరగనటువంటి మనుషులు లోకమందు సంచరిస్తున్నటువంటి కాలం అది. వాస్తవానికి చెప్పాలంటే భూమి మీద ఏ మనుషుడు బ్రతికలేడు ఆ కాలమందు. ఏ మనిషిలో జీవం లేదు, ఏ మనిషిలో దేవునితో సంబంధం లేదు. మనుషులందరూ మృతులై ఉన్నారు. అలాంటి కాలంలో క్రీస్తు ప్రభువు బ్రతికాడు. ఈనాడు పాపాన్ని బంధించి భద్రపరిచాడు. పాపం మీద విజయాన్ని సంపాదించాడు ప్రభువైన క్రీస్తు. పాపం మీద విజయాన్ని సంపాదించి పాపానికి దాసులైనటువంటి వారిని విడుదల చేపించి పాపం నుంచి తప్పించుకునే మార్గాన్ని గ్రంథమందు భద్రపరిచి దేవునితో ఎలా సమాధానపడి బ్రతకాలి అనేటువంటి సంగతులను తేటగా తెలియజేశాడు. ఈరోజు చాలా సులువు తప్పించుకోవడానికి. ఈ కొద్ది కాల జీవితంలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి, పాపాన్ని తప్పించుకోవడానికి చాలా సులువైనటువంటి మార్గాన్ని గ్రంథం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని మన హృదయాల్లో పంపించి గ్రంథాన్ని గ్రహించి జీవితాన్ని దిద్దుకొని బ్రతకమని మార్గాన్ని నిర్దేశించాడు దేవుడు. ఇలాంటి ఏర్పాట్లతో దేవుడు మనల్ని సమీపించిన కాలం ఇది. కాబట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గం ఉంది. అయితే ప్రభువైన క్రీస్తు భూమి మీద బ్రతికిన కాలం ఎలాంటిదంటే తప్పించుకునే మార్గం లేదు. ఎటు చూసినా పాపం లోకాన్ని అలుముకొని ఉంది. క్రీస్తు ప్రభు లోకానికి వస్తే లోకమంతా చనిపోయింది. శ్మశానంలోకి వచ్చినట్టు వచ్చాడు ఆయన. ఏ మనుషుడు దేవుణ్ణి ఎరగడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 3:23లో చూడండి. 22 నుంచి చదువుదాం వీలైతే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట రోమీలకు రాసిన పత్రికలో చదువుదాం. 6:23లో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం లేనటువంటి కాలంలో ప్రభువైన క్రీస్తు భూమి మీద బ్రతికాడు. పాపము చేయకుండా మనిషి బ్రతకటానికి అంతమంది పాపుల మధ్య తన బ్రతుకుని కొనసాగించాడు. అనేక శోధనలకు గురి చేయబడ్డాడు. అనేక హింసలను అనుభవించాడు. అలాంటి లోకంలో
క్రీస్తు ప్రభు యొక్క జీవితం జరిగింది. అపవాదిని జయించి దాన్ని ఓడించి పాపాన్ని కట్టడి చేశాడు ఆయన. క్రీస్తు రక్తము అనేకమైనటువంటి మానవులకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి విషయానికి పరిష్కారం చూపింది. క్రీస్తు రక్తము ప్రతి పాపానికి పరిష్కారాన్ని చూపించింది. లోకంలో దెయ్యాల బాధ, మానవులను పట్టి పీడిస్తున్నటువంటి శోధన, క్రీస్తు రక్తము అలాంటి చీకటి శక్తుల మీద తన ప్రభావాన్ని చూపి వాటన్నిటినీ దూరపరిచింది. ఈనాడు దెయ్యాల పరిస్థితులు లేవు. అయితే అనేక మంది దెయ్యాలను వెళ్ళగొడతామనేటువంటి బోధకులు లోకంలో తిరుగులాడుతున్నారు. క్రీస్తు ప్రభు రక్తం ఎప్పుడైతే భూమి మీద ఒలికిందో చీకటి శక్తులు లయమైపోయి వాటిని బంధించి భద్రపరిచి క్రీస్తు విజయాన్ని సాధించాడు. అపవాది యొక్క తంత్రాలను కట్టడి చేశాడు ఆయన. అపవాదిని కుక్కను కట్టేసినట్టుగా కట్టేసి దాని జోలికి పోవద్దు అని చెప్పాడు. అయితే మనిషి ఊరుకోడు, మాటికి దాని జోలికి పోతానే ఉంటాడు. అది కరిచిందని బాధపడుతుంటాడు. దాని దగ్గరికి పోకపోతే అది కరవదు అంటాడు ఆయన. దాన్ని కట్టేశాను, దాన్ని కట్టడి చేశాను, పాపం జోలికి పోవద్దు అన్నాడు. అయితే మనుషులు ఏం చేస్తారంటే మాటికి దాని దగ్గరికి పోతానే ఉంటారు. కనుక ఈనాడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు తన యొక్క ప్రణాళికలో సిద్ధపరిచి ఉంచాడు. అందులో భాగంగా పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణకర్తను భూమి మీదకు దించాడు. ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఆదరణకర్త మానవులకి ఎన్ని మేలులు జరిగించిందో మన ఊహకు అందదు. ప్రభు అయిన క్రీస్తు పుట్టుకలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. అలాగున పరిశుద్ధ గ్రంథాన్ని లిఖించటంలో పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటు ఉంది. ఈనాడు మానవ జాతిని నడిపించడానికి దేవుని వాగ్దానమై నిలబడింది. దాన్ని తృణీకరిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. బాప్తిసం పొందండి అంటే ఇంకా సమయం ఉంది అనే మనుషులు ఉన్నారు. పరిశుద్ధాత్మ తృణీకరణ జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాడు మనుషులు. పరిశుద్ధాత్మను పొందకుండా బాప్తిసం అనే మహత్కార్యం ద్వారా ఏం జరుగుతుందో తెలియకుండా అనేక మంది బాప్తిసం అనేటువంటి సంగతిలో పరిశుద్ధాత్మ పొందుతారన్న సంగతే తెలియదు. పరిశుద్ధాత్మ అనేటువంటి సంగతి తెలియనటువంటి వ్యక్తి గ్రంథాన్ని గ్రహించడానికి అవకాశమే లేదు అని అంటుంది గ్రంథం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందితే దేవుని మనసు ఏంటో, గ్రంథంలో దేవుని మనసు ఎలా దాచబడి ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కనుక దేవుని ఆత్మను పొందాలి, పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని అందుకోవాలి. కనుక పరిశుద్ధాత్మను పొందినటువంటి వారమై దేవుని సంగతులను పరిశీలనగా చూడడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఆత్మ సంబంధులైన మనుషులు అనే విషయాన్ని తెలియజేయబడింది. పరిశుద్ధాత్మను పొందిన వారు ఆత్మ సంబంధులు. రోమీయులకు రాసిన పత్రికలో, రోమాపత్రిక 8వ అధ్యాయము 1 వచనాల్లో, 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, అది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ద న్యూ టెస్ట్మెంట్, క్రొత్త నిబంధన చట్టం ఇలాగ మోల్డ్ చేయబడింది. క్రొత్త నిబంధన చట్టం ఆత్మ యొక్క జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం. అది ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వాళ్ళు దేవుని సంబంధులు. బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మన సంగతి మాకు తెలియదు. పరిశుద్ధాత్మన సంగతి మాకు తెలియదు అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవునికి దూరస్తులు అని అర్థం. ఎరగక బాప్తిసం పొందిన వారు అని అర్థం.
దేవుని ఆత్మ లేని వారు అని అర్థం, దేవుని సంగతిని గ్రహించలేని వారు అని అర్థం. దేవుని గ్రంథం దేవునిది. అది ఈ దేవుని గ్రంథాన్ని మనుషులు గ్రహించాలంటే తన ఆత్మను పొందిన వారై ఉండాలి. తనలో ఉన్న ఆత్మ మనలో ప్రవేశించి ఉండాలి. అలాంటి ఏర్పాటుతో దేవుణ్ణి సమీపించాలి. మొదటి శతాబ్దంలో పౌలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి సమయమందు కొంతమంది పౌలుకి ఎదురుపడ్డారంట. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. అయ్యా మాకు తెలియదండి పరిశుద్ధాత్మ సంగతి అన్నారు. చూడండి, చూద్దాం. 19వ అధ్యాయంలో అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయము. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. విశ్వసించినటువంటి వారు బాప్తిసం అనేటువంటి మహత్కార్యము ద్వారా పరిశుద్ధాత్మను పొందేటువంటి ఏర్పాటు. అయితే వాళ్ళకి పరిశుద్ధాత్మ సంగతే తెలియదు అంట. మరి ఏ విషయంలో మీరు బాప్తిసం పొందారు అని అంటే, మేము యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం అనుసరించి బాప్తిసం పొందాం, మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందాం అన్నారు. పరిశుద్ధాత్మ అన్న సంగతి మాకు తెలియదు అన్నారు. అయ్యో, అయితే మీరు చాలా పొరపాటులో ఉన్నారే. పరిశుద్ధాత్మ లేకపోతే మీ బాప్తిసం అంగీకరించబడదు అన్నట్టుగా పౌలు వెంటనే వాళ్ళను బాప్తిసానికి ఏర్పాటు చేశాడు. చదవండి మరొకసారి, రెఫరెన్స్ చెప్పండి. 19వ అధ్యాయము 2వ వచనం నుండి ఈ మాట వ్రాయబడి ఉంది. 19వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం నుండి, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశమును సంచరించి ఎఫెసునకు వచ్చి, ఎఫెసులో ఉన్నారు వాళ్ళు, కొందరు శిష్యులను చూచాడు. వారు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు అన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఆ సంగతే మాకు తెలియదండి, మా పాస్టర్ చెప్పాలి ఆ సంగతి. బాప్తిసం పొందితే ఏం పొందుతారని అంటే, ఏదో ఒకటి బాప్తిసం పొందండి, పెళ్లి చేసుకోండి అన్నాడు. బాప్తిసం పొందండి, అప్పులు పోతాయి అన్నాడు. బాప్తిసం పొందండి, ఇంట్లో గొడవలు పోతాయి అన్నాడు. అందుకొచ్చాం మేము అన్నారు. అన్నట్టుగా ఉంది పరిస్థితి ఈనాడు. ఇలాంటి స్థితితో బాప్తిసాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సువార్తలు చెప్తున్నారు లోకంలో. బాప్తిసం పొందితే ఏం దొరుకుతుందన్న సంగతి చెప్పట్లా. అది ఎలాంటి అద్భుతమో, పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం ఎంత విలువైందో దాని గురించి చెప్పట్లా. పరిశుద్ధాత్మ ప్రేరణతో లేచి నిలబడితే ప్రభైన క్రీస్తు, పరిశుద్ధాత్మ కలిగిన వాడే లేచి నిలబడితే సృష్టి గడగడ వణికిపోయింది, సముద్రం నిశ్శబ్దమైపోయింది. అలాంటిది ఆత్మ. కొలత లేని ఆత్మను పొందినటువంటి ప్రభైన క్రీస్తు తుఫాను కలిగినటువంటి సముద్రంలో పడవలో లేచి నిలబడితే సముద్రం వణికిపోయింది. అలాంటి ప్రచండమైనటువంటి ఆత్మ ప్రభైన క్రీస్తు పొందినటువంటిది. చూడండి, మార్కు సువార్తలో ఈ మాటను మనం చదువుదాం. మార్కు సువార్తలో 4వ అధ్యాయము 39వ వచనం నుండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37 నుంచి చదువుదాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడంట. ఆయన ఈరోజు మనుషుల్ని గద్దిస్తే మాటినే పరిస్థితి లేదు. మనుషుల్ని గద్దించలేం. గాలిని గద్దించాడంట ఆయన. గాలిని గద్దించాడు. సముద్రంతో మాట్లాడాడు.
సృష్టితో మాట్లాడతాడు దేవుడు, సృష్టితో మాట్లాడతాడు. చూడండి, చదవండి మాట. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రంతో చెప్పాడంట. నిశ్శబ్దమై ఓరకుండు అన్నాడంట. నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడో చెప్పుకొనిరి. సజీవుడు ప్రభువైన క్రీస్తు, జీవము కలిగినటువంటి వాడు, కొలతలేని ఆత్మను పొందినటువంటి వాడు లేచి నిలబడి సముద్రంతో మాట్లాడితే సముద్రం అణిగిపోయింది, గాలి అణిగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది. అలాంటిది పరిశుద్ధాత్మ చర్య. మహాశక్తి కలిగినటువంటిది పరిశుద్ధాత్మ. పోయిన వారంలో, అంతకుముందు వారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన పుడిసిడితో జలములను కొలిచినటువంటి పరిశుద్ధాత్మ, తన జ్ఞానతో ఆకాశాన్ని కొలజూచినటువంటి ఆత్మ, పర్వతాలను తూకమిచ్చినటువంటి ఆత్మ, భూమి మీద ఉన్నటువంటి మంటిని కొలమాత్రలో ముంచినటువంటి ఆత్మ, మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ఒదిగి నీ హృదయంలో ప్రవేశిస్తుంది. పొందండి అన్నాడు ఆయన. అందుకోండి ఈ బహుమానాన్ని అంటే ఆగండి, సమయం ఉంది అంటున్నాడు మనిషి. తృణీకరణ. పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నటువంటి మానవుడు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు అంటాడు దేవుడు. తప్పించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ ఆత్మను పొందితేనే మానవులకు విమోచన. ఈ ఆత్మను పొందిన వారు మాత్రమే దేవుని సంగతులను గ్రహించగలుగుతారు, జీవితాలను దిద్దుకోవడానికి అవకాశం ఉంది అని తేటగా తెలియజేయబడతా ఉంది. తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఆత్మను గూర్చినటువంటి తృణీకరణ జరిగినటువంటి వారు తప్పించుకునేటువంటి అవకాశం లేదు. 10వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనంలో, హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనంలో చూద్దాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకై సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మ అంటది. పరిశుద్ధాత్మ అంటే కృపకు మూలముగా. కృప అంటే అర్థం ఏంటంటే దేవుని దయ, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ. కృప అంటే దేవుని కృపకు కారణమైనటువంటి ఆత్మ. అది నిన్ను దేవుని కృపలోనికి నడిపించే ఆత్మ. దాన్ని తృణీకరిస్తే ఎలాగూ తప్పించుకోగలం. బాప్తిస్మం అనేటువంటి మహత్కార్యము ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం దేవుడు చేసిన వాగ్దానం. దాన్ని ఎరగనటువంటి వారు, దేవుని పరిశుద్ధాత్మను పొందనటువంటి వారు దేవునికి దూరస్తులు. దేవుని గ్రంథాన్ని గ్రహించలేరు. దేవుని ఉద్దేశం తెలియదు. నాలో ఉంది మనుషాత్మ, దాంతో చూస్తున్నా ఈ గ్రంథాన్ని. చూస్తే ఏం అర్థం కావట్లా. ఇది దేవుడు క్రీస్తు సంఘానికి రాసిన లెటర్, ఉత్తరం. ఈ ఉత్తరాన్ని చదివితే నాలో ఆత్మ ఉంటే నేను దేవుని కుమారుణ్ణి, కాబట్టి నాకు అర్థమైపోద్ది మన ఆయన ఏం రాశాడు అన్న సంగతి. మన ఆయన అంటాడు, ఒక ఉత్తరం రాశాడు మన ఆయన. ఆ ఉత్తరంలో ఏమన్నాడంటే, అయ్యా మనము పలానా దగ్గర మాట్లాడుకున్న మాటల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏం మాట్లాడుకున్నామో నాకు నా తండ్రికే తెలుసు. నా పక్కింటి వాళ్ళకి దొరికింది ఈ ఉత్తరం. వాళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? నాకు మా నాయన రాసిన ఉత్తరం మా పక్కింటి ఆయనకి దొరికింది. ఆయన చదువుతున్నాడు ఈ ఉత్తరాన్ని. నేను నా తండ్రి మాట్లాడుకున్న మాటలు అతనికి తెలియదు. కాబట్టి ఆయనకు అర్థం కాక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇది ఏంటి అనేటువంటి సంగతి తెలియక గలిబిలి అయిపోతా ఉన్నాడు. అలాగున ఆల్ డినామినేషన్స్ ఈనాడు దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇది క్రీస్తు సంఘానికి రాసిన ఉత్తరం.
దేవుడు తన పిల్లలకు రాసినటువంటి ఉత్తరం. ఇది పక్కింటి వాళ్ళకి దొరికింది, డినామినేషన్ వాళ్ళకి దొరికింది. వాళ్ళకి తెలియక గలిబిలి అయిపోతూ ఉన్నారు. అందుకనే ఏదేదో పేర్లతోటి, ఏదేదో బోధలతోటి దేవుని గ్రంథాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏమంటే ఇది అర్థం కాక, ఇది గ్రహించలేక, ఈ ఉద్దేశాన్ని తెలుసుకోలేక. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని, పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని ఎవరైతే పొందారో వాళ్ళు గ్రహిస్తారు ఈ సంగతిని అన్నాడు. మరొకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రిక వద్దాం. ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మాటను మరొకసారి మనం చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఆత్మ లేనివాడు దాన్ని గ్రహించలేడు అని దాని అర్థం. ఎవరైతే ఆత్మ లేని వారై ఉంటారో వాళ్ళు ఈ సంగతిని గ్రహించలేరు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం అంతటి ప్రచండమైనటువంటి అద్భుతం. దాన్ని పొందనటువంటి వారు దేవుని సంబంధులు కాదు అని గ్రంథం తేల్చి చెప్పింది. ఇందాక మనం చదువుకున్నాం 8వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఇంత గొప్ప ఆత్మను తుణీకరించిన వాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, తప్పించుకోలేడు. కృపకు మూలమగు ఆత్మ అది. చదవండి మరొకసారి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29 నుంచి, హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం నుండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైందిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని కృపను నీకు దగ్గర చేస్తుంది. ఆత్మ దేవుని కృప దగ్గరకు నిన్ను తీసుకొని పోతుంది. దేవుని కృపలో నిన్ను బ్రతకడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కృప అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దయ, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ కృపగా విస్తరించింది భూమి మీద. కనుక ఆ కృపలో బ్రతకడానికి, ఆ దేవుని దయలో బ్రతకడానికి నీకు అవకాశాన్ని కల్పిస్తుంది ఆత్మ. ఆత్మను నువ్వు కనుక తృణీకరించినట్లయితే ఎలాగూ తప్పించుకొందువు. చదవండి మాట కింద, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచుతున్నది, నీకు తోచును. కాబట్టి కృపకు కారణమైనటువంటి ఆత్మ, కృప దగ్గరకు నిన్ను చేర్చేటువంటి ఆత్మను తృణీకరించినటువంటి వాడు తప్పించుకోలేడు. దేవుని ఉద్దేశం ఎరగడు, బ్రతుకుని దిద్దుకోవడానికి అవకాశం దొరకదు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ ఏర్పాటులోనికి ప్రవేశిస్తారో వారు మాత్రమే గ్రంథాన్ని గ్రహించగలుగుతారు. ఈ గ్రంథాన్ని గ్రహించిన వారు మాత్రమే తమ జీవితాన్ని దిద్దుకోగలుగుతారు. చాలామంది ఈ లోకంలో పొరపాట్లో బ్రతుకుని కొనసాగిస్తున్నటువంటి వారిని మనం చూస్తుంటాం. మనకు అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అనే విషయాన్ని మనం ఆలోచిస్తుంటాం. కారణం ఏమంటే వారు పరిశుద్ధాత్మ దాకా కాదు, కేవలం మనస్సాక్షి కూడా లేని వారై ఉంటారు. అందుకని ఏది తప్పో ఏది మంచో వాళ్లకు తెలియదు. మనిషి తప్పు చేస్తూ పోతూ ఉంటాడు, తను చేసిన తప్పును సమర్థించుకుంటూ ఉంటాడు. ఆ సమర్థన ఎందుకు జరుగుతుందంటే మంచి చెడ్డలను విచేచించగలిగినటువంటి జ్ఞానము లేదు, అంటే మనస్సాక్షి లేదు వారిలో. ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగినటువంటి మనస్సాక్షి లేనటువంటి వారై తప్పులను జరిగిస్తూ ఉంటారు. కుటుంబంలో ఒక పెద్ద ఉండాలి అని అంటారు. తన అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండాలి కుటుంబంలో. పెద్దలుగా ఉన్న వాళ్ళు ఉండాలి, పెద్ద వయసున్న వాళ్ళు ఉండాలి అంటారు. ఎందుకు అంటే మంచి చెడ్డలను చెప్పడానికి. అలాగునా నీలో మనస్సాక్షి అనేది ఉంటే ఏది మంచో ఏది చెడో నీకు తెలిసిపోతుంది. మనస్సాక్షి లేని మనుషులు తప్పులు చేస్తూ పాపాన్ని కొనసాగిస్తూ బ్రతుకుని ఈడుస్తుంటారు. కాబట్టి అలాగునా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం నీ హృదయంలో ఉంటే దేవుని సంగతి నీకు అర్థమైపోతుంది.
దేవుడు నా కొరకు ఏం చేశాడో, తన కుమారుడిని ఎందుకు పంపించాడో, ఈ ప్రణాళికలో నా భాగమేమైందో, నేను భాగమై ఎలా నిలబడ్డానో అనేటువంటి సంగతిని నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితంలో ఉన్న పొరపాట్లు నీకు కనబడతా ఉంటాయి. ఆ పొరపాట్లను దిద్దుకొని బ్రతుకుని దేవుని వైపుకు మార్చడానికి పరిశుద్ధాత్మ సహాయకుడై నీకు పనిచేస్తున్నాడు. దేవుని మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుని దగ్గరకు చేరే మార్గాన్ని నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి హీ ఈజ్ ద గైడ్. ఆయన పరిశుద్ధాత్మ నీ లోపల దాచబడినటువంటి దారి మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం అద్భుతమైన విలువ కలిగినటువంటి బహుమానం. అది దాన్ని వద్దు అనేటువంటి మనుషులు ఎవరో వారు దండన నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. అది పొందిన వారు ఏం చేయాలంటే దాన్ని ఆర్పేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లోపల దీపమై వెలుగుతుంది పరిశుద్ధాత్మ, దాన్ని ఆర్పకూడదు, దాన్ని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఏడిపించకూడదు. ఎప్పుడు ఏడుస్తుంది పరిశుద్ధాత్మ? లోపల హృదయంలోకి వచ్చేసింది పరిశుద్ధాత్మ. హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తుంటే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ అది. పరిశుద్ధాత్మ అంటే ఇందాక మనం చదువుకున్నాం, పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా, మీకు తెలీదా అని కొరింథీ సంఘంలో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. కాబట్టి దేవుని ఆత్మ మీలో ఉంది. దేవుని ఆత్మ మీలో ఉంటే దాన్ని దుఃఖపరచకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు దుఃఖపడుతుంది అంటే శరీర కార్యాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి మనిషి ఆత్మను ఓడించి తన శరీర కార్యాన్ని గెలిపిస్తాడు. లోపల ఉన్నటువంటి ఆత్మ దుఃఖంలో మునిగి వేదనతో లోపల ఓడిపోయి నిలబడుతుంది. ఓడిపోయి నిలబడినటువంటి ఆత్మను చూసి దేవుడు అంటాడు, నా ఆత్మను ఓడించినటువంటి మానవుడు తప్పించుకోవడానికి వీలుండదు. ఇది పాపం అంటే. నీ హృదయంలోకి ప్రవేశించినటువంటి పాపం నీ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది, పరిశుద్ధాత్మను ఓడిస్తుంది. గెలవలేక పరిశుద్ధాత్మ బలహీనపడిపోయి లోపల నిలబడి ఉంటే నీ శరీర కార్యం బలమైందై ఆత్మను ఓడించి తన కార్యం జరిగిస్తుంది. జరిగించినటువంటి కారణాన్ని బట్టి, దేవుని ఆత్మను దుఃఖపరిచిన కారణాన్ని బట్టి మానవుడు తప్పించుకోవడానికి వీలుండదు అని గ్రంథం మనకు తేటపరిచింది. కనుక మనుషులు జాగ్రత్త పడడానికి ప్రయత్నం జరగాలి. దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదు. దేవుని ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే మాటలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎక్కడుంది ఆ మాట? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి అంటే అర్థం ఏంటి? ఏడ్పించమాకండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరుగుదురు కదా. బాప్తిసం పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు, వారి హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ నివసిస్తున్నటువంటి మనుషులు లోపల ఉన్నటువంటి ఆత్మను బలపరచుకోవడానికి ప్రయత్నం జరగాల. ఏడ్పించొద్దు, దుఃఖపరచొద్దు అన్నాడు. ఎందుకు దుఃఖం వస్తుంది పరిశుద్ధాత్మ కంటే? శరీర కార్యం లోపలికి వస్తుంది, హృదయంలోకి. పాపం లోపలికి ప్రవేశిస్తుంది మానవ హృదయంలోకి. ఆత్మ బలహీనమై ఓడిపోయి నిలబడుతుంది. దేవుని ఆత్మను ఓడించిన మనుషుడు దేవుని దండన నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఇది దేవుని న్యాయమైన విధి. కనుక జాగ్రత్త పడాలి. దుఃఖపరచొద్దు ఆత్మని అంటే పాపాన్ని లోపలికి రానియొద్దు. తలుపు తీసుంది, లోపలికి కుక్క ప్రవేశిస్తుంది, రానియొద్దు, దాన్ని బయటికి నెట్టండి. లోపల విందు జరుగుతుంది, పిల్లలతో భోజనాన్ని తినడానికి అన్నీ సమకూర్చుకొని కూర్చొని ఉన్నాం. ఒక గజ్జి పట్టిన కుక్క లోపలికి వస్తుంది దర్జాగా. రాణిస్తామా? దాన్ని ఏం చేయాలంటే గద్దించి వెనక్కి నెట్టాలి, దాన్ని తరమాలి అని అంటున్నాడు.
తరగకపోతే అది ఏం చేస్తుందంటే లోపలికి ప్రవేశించి పిల్లలు తినాల్సినటువంటి ఆహారాన్ని, లేకపోతే లోపలికి వచ్చినటువంటి మన సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని పాడు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగున హృదయాన్ని తలుపు మూసి లోపలికి ఏదైనా ప్రవేశించకుండా పాపాన్ని దాన్ని అడ్డగించి వెనక్కి నెట్టాలి. లోపల పరిశుద్ధాత్మ నివసిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నివసిస్తున్నటువంటి హృదయంలోనికి పాపం లోపలికి రాకూడదు. పాపాన్ని కట్టడి చేయాలి. కనుక పరిశుద్ధాత్మ నీలో గనక బలపడితే ఆ పాపాన్ని చంపడానికి అవకాశం ఉంది అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయొచ్చు అంటే పాపాన్ని చంపేయచ్చు. దినదినం పరిశుద్ధాత్మను నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆహారాన్ని ఇచ్చి బలపరుచుకున్నట్లయితే వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం, దేవుని ఉద్దేశాల్లో ఆలోచన కలిగి ఉండటం, పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉండటం, పాటలతో ప్రార్థనతో దినాన్ని గడుపుతా దేవుని యొక్క ఉద్దేశాల్లో నీ ఆలోచన కలిగి ఉంటే లోపల ఉన్నటువంటి ఆత్మ దినదినం అభివృద్ధి చెందుతుంది. మహాశక్తి కలిగినటువంటి ఆత్మ నీ శరీర కార్యాలను చంపేస్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీరు శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులు కారు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల ఆత్మచేత శారీరక క్రియలను చంపడానికి అవకాశం ఉంది. ఆత్మ కనుక బలమైందై ఉంటే, మీ హృదయంలో బలమైనటువంటి ఆత్మ నిలబడి ఉంటే హృదయంలోకి ఎలాంటి చెడు రావడానికి అవకాశం ఉండదు. తలుపు తీసింది, కుక్క లోపలికి వస్తుంది, చేతిలో కర్ర ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కర్ర ఉంటే ఏం చేయొచ్చు అంటే దాన్ని తరమొచ్చు. నువ్వు చేతులతో తరమాలని ప్రయత్నిస్తే అది కరవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నీ చేతులు ఏముండాలంటే కర్ర పట్టుకొని ఉండాలి. కర్ర ఉంటే కుక్క నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అలాగున పరిశుద్ధాత్మ నీ లోపల బలపడి ఉంటే పాపం అనేటువంటిది లోపలికి ప్రవేశిస్తుంటే దాన్ని తరమడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ బలమైందై నిలబడితే పాపం లోపలికి రావడానికి అవకాశం ఉండదు. తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు మానవ హృదయంలో దాచిపెట్టాడు. దాని పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు పాపాన్ని జయించడానికి, పాపాన్ని తప్పించుకోవడానికి, లోకం నుంచి తప్పించబడడానికి అవకాశం ఉంది అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఇందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు, బ్రతకడానికి అవకాశం ఉంది. కనుక దేవునితో జీవించటం, అది శారీరక క్రియలను చంపినటువంటి వాడు దేవునితో జీవితాన్ని కొనసాగిస్తాడు. శారీరక క్రియల్లో బ్రతుకుతున్నటువంటి వాడు దేవునికి దూరస్తుడై శాపానికి గురి చేయబడతాడు. కనుక జాగ్రత్త పడి ఆత్మను బలపరుచుకున్నట్లయితే పాపం నుంచి తప్పించబడడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు ఏం చేశాడంటే మనుషుడు బలహీనుడని గుర్తెరిగి ఆ మనుషుడిని బలపరచడానికి దేవుడి సాధనాలను కల్పించాడు. అందులో పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని మన హృదయాంతరంగంలోనికి పంపించాడు. ఇది బాప్తిసం అనేటువంటి మహత్కార్యం ద్వారా మనకు జరిగినటువంటి గొప్ప మేలు. ఈ మేలును అందుకొని దేవుని గ్రంథాన్ని గ్రహించడానికి, జీవితంలో ఉన్నటువంటి శరీర క్రియలను చంపివేయటానికి, ఆత్మ ద్వారా ఆత్మానుసారులైనటువంటి మనుషులుగా లోకమందు బ్రతకటానికి దేవుడి ఇట్టి కార్యాలను కొనసాగించాడు. ఇంకా అనేకమైన సంగతులు ఈ పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడి ఉన్నాయి. తిరిగి దేవుని చిత్తమైతే మరికొన్ని సంగతులు వచ్చే వారంలో మనం చూద్దాం. అంతవరకు ఈ మాటలు మీ హృదయాంతరంగంలో భద్రపడాలని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని సమయమందు దేవునికి మనవి చేస్తూ ఈ వాక్య పరిచర్యను నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.